గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఒక చిన్న టాపిక్ తీసుకుంటున్నాను. అదేంటంటే నైట్ షేక్ ఎందుకు రాత్రి భోజనానికి బదులుగా మనం తీసుకోవాలి. ఇప్పుడు ఎస్ఎంఎస్ ప్లాన్లో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము, లంచ్ తీసుకుంటాము, తర్వాత మళ్ళీ షేక్ అది తీసుకుంటాము. నైట్లో షేక్ ఎందుకు తీసుకోవాలి, ఇది టాపిక్ అన్నమాట. దీనికి చాలా కారణాలు ఉంటాయి ఎందుకు తీసుకోవాలన్నది. ముఖ్యమైనవి మనకు ఒక 10 కారణాల వరకు మనకు ఉంటాయన్నమాట. ఫస్ట్గా ఏంటంటే రీజన్, ఈ యొక్క షేక్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. దానివల్ల షుగర్ కానీ ఇలాంటివి కానీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయన్నమాట. రెండవది ఏంటంటే ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ వల్ల మన మజిల్ పెరుగుతుంది, ఆరోగ్యంగా ఉంటుంది, రీజనరేట్ అవుతుందన్నమాట, ఆకలి కాదు. సో ప్రోటీన్స్ కూడా మనకు దీంట్లో షేక్లో ఉంటాయన్నమాట. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే మూడవది, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. దాని న్యూట్రిషన్, మన పోషకాలు ఎక్కువ ఉంటాయి, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. మనం ఏ ఫుడ్ తిన్నా కూడా క్యాలరీస్ తక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఉండడం వల్ల అది జీర్ణం కాక, అది కార్బోహైడ్రేట్స్ ఏదైతే ఉంటాయో జీర్ణం కాక అది ఫ్యాట్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి వెయిట్ లాస్ కానీ వెయిట్ గెయిన్ కానీకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట, ఏది క్యాలరీస్ తక్కువ ఉండడం వల్ల. సో ఇది క్యాలరీస్ అనేది మనకు షేక్లో తక్కువ ఉంటాయి. నాలుగోది ఏంటంటే న్యూట్రిషన్ డెన్సిటీ, పోషక ఆహార సాంద్రత ఎక్కువగా ఉంటాయి. అంటే సాంద్రతలో ఎక్కువ పోషకాలు ఉంటాయి అంటే విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, గుడ్ ఫ్యాట్ కానీ, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మనకు ఏదేది బాడీకి అవసరమో అవన్నీ చాలా చక్కగా కావలసినవన్నీ దొరుకుతాయి. తక్కువ క్యాలరీస్ తోటి ఎక్కువ పోషకాలు ఉంటాయి అన్నమాట. దీనివల్ల మన బాడీలో మనం కరెక్ట్గా తీసుకోవడం వల్ల, ఏదైతే ఈ యొక్క న్యూట్రిషన్ పోషకాలు తీసుకోవడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి అనేది ఆటోమేటిక్గా మన బాడీలో పెరుగుతుంది. సో విటమిన్ B6 ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత ఐదవది ఏంటంటే జీర్ణక్రియకు చాలా మంచిది. మనం జీర్ణక్రియకు మనం రాత్రి ఎక్కువ ఫుడ్ తింటాం, బిర్యానీ, చికెన్, చాలా రకాలుగా వస్తున్నాయి, మనం చాలా తింటాం. ఆ ఎక్కువ తినడం వల్ల కడుపంతా ఉబ్బేసి అది జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. ఒక్కోసారి 2-3 రోజులు పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకు కరెక్ట్ అయినటువంటి జీవక్రియ కరెక్ట్గా ఉండదు. ఆ జీర్ణక్రియలో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మన షేక్ అనేది చాలా లైట్గా ఉంటుంది. కాబట్టి ఈ గట్ క్లియర్గా మనం తీసుకోవడం వల్ల గట్ క్లియర్గా ఉంటుంది, జీర్ణం అవుతుందన్నమాట తొందరగా. సో ఈ విధంగా మనకు ఈ యొక్క పోషకాలు అన్నది ఈ యొక్క దీంట్లో షేక్లో ఉంటాయన్నమాట, మంచి. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు ఇది షేక్ తీసుకోవడం వల్ల మెటబాలిజం అంటే జీవక్రియకు సంబంధించిన హార్మోన్స్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఈ హార్మోన్స్ గ్రోత్ ఎక్కువ ఉండటం వల్ల మంచి మెటబాలిజం అనేది, జీవక్రియ అనేది జరుగుతుందన్నమాట. తర్వాత ఏడవది ఏంటంటే చక్కగా నిద్రపోతాం. ఇప్పుడు నిద్ర మనకు నైట్లో షేక్ తీసుకోవడం వల్లనే నిద్ర సరిగా వస్తుంది. ఎందుకంటే ఇది లైట్గా ఉంటుంది. దీనికి కావలసిన నిద్రకు కావలసినటువంటి హార్మోన్స్ ఏదైతే ఉంటుందో అవి చాలా ఇంప్రూవ్ అవుతాయి. చక్కగా మనకు బాడీకి సరి అయినటువంటి రెస్ట్ ఇస్తుందన్నమాట. తర్వాత ఇంకోటి చాలా ముఖ్యమైనది ఏంటంటే ట్రావెల్ ఫ్రెండ్లీ, సౌకర్యవంతంగా ఉంటాయి. మనం ఏదైనా ప్రయాణంలో కూడా దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఏ టైంలోనైనా 1 or 2 minutesలో మనం దాన్ని షేక్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఈజీ టు క్యారీ అనమాట. సో ఇలాంటిది కూడా మనకు మంచి ఇది ఉంది. తర్వాత మనం దీన్ని 9వది ఏంటంటే సన్సెట్కు ముందే మనం దీన్ని తీసుకోవచ్చు. సూర్యాస్తమయానికి ముందు తినడం జరుగుతుంది. మనం ఇంకోటి ఏంటంటే లేటుగా మనం తినడం వల్ల కూడా మంచిది కాదు, అబ్జార్ప్షన్ కాదు స్టొమక్లో. మనం ఈ సన్సెట్కు కాక ముందే తీసుకున్నట్టయితే ఉంటే మనకు పడుకోవడానికి ముందు ఒక 2 hours 3 hours గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్యాప్లో మనం తీసుకున్న ఫుడ్ ఏదైతే ఉంటుందో తొందరగా జీర్ణం అవుతుంది, చక్కగా నిద్రపడుతుంది.
సో మనకు కొంత జీర్ణం కావడానికి కొంత టైం ఇవ్వాలి. మనం తినేసి వెంటనే పడుకోవడం వల్ల అది జీర్ణం కాదనమాట. ఆ జీర్ణం కాకపోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు. సో ఆరోగ్యానికి కూడా ప్రమాదం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది మనం వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ యొక్క షేక్ తీసుకోవడం వల్ల నైట్లో ఇది ఒక మన బిహేవియర్ని కూడా మార్చేస్తుంది. మంచి బిహేవియర్ని తీసుకొస్తుంది. ఎందుకంటే తినే పదార్థాలను బట్టే మన బిహేవియర్ మారుతుంది బాడీ. కాబట్టి గుడ్ ఫుడ్, గుడ్ బిహేవియర్ అనేది ఉంది. సో ఈ యొక్క ఆహార అలవాట్లను మనం మార్చుతుంది కాబట్టి బిహేవియర్ కూడా మారిపోతుంది. చక్కగా ఏంటంటే, ఇప్పుడు దాదాపు నేను కూడా ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ సిస్టానికి వచ్చిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత వెంటనే నేను నైట్ షేక్ని స్టార్ట్ చేశాను. సో దీనివల్ల ఏమవుతుంది అంటే, నాకు చాలా లైట్గా ఉంది. మంచి బాడీ వెయిట్ కూడా 20 కిలోలు తగ్గాను. సో మంచి ఆరోగ్యంగా ఉన్నాను. సో దీన్ని మనం తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా దీన్ని అవుతుంది. కాకపోతే డిస్క్లైమర్ ఏమంటే, ప్రతి మనిషికి సేమ్ రిజల్ట్స్ కూడా రాకపోవచ్చు ఒక్కొక్కసారి. కాబట్టి మ్యాన్ టు మ్యాన్, పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. ఇది ఏ జబ్బుల కోసం కాదు. ఇది మనం ఒక మంచి పోషక ఆహారం కోసం మాత్రమే ఇది షేక్ తీసుకుంటున్నాం. ఏదో మందులా కాదన్నమాట. ఇది మనకి ఇది ఒక పదార్థం, మంచిది. ఇది ఫుడ్ అనమాట. న్యూట్రిషియస్ ఫుడ్. అన్ని న్యూట్రియంట్స్, పోషకాలు ఉండటం వల్ల, మనకు అన్నీ ఉండటం వల్ల రోగనిరోధక శక్తి మన బాడీలో పెరుగుతుంది. కాబట్టి ఇది తీసుకోవాలి. సో దీన్ని తీసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ పాటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.